ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 946 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. స్వామి తన తండ్రి కాలు నొప్పితో బాధపడడాన్ని చూడలేక, నాన్నగారు దయచేసి నాకు తెలియపరచండి, ఈ సమయంలో మీకు ఏ మందు కాలుకి పుయ్యాలి, అలాగే ఏ మందు మీకు ఔషధ రూపంలో అందజేయాలో తెలియపరిచినట్టయితే వెంటనే వాటిని తీసుకువచ్చి మీకు అందజేస్తాను. మీరు కొంతైనా ఉపశమనం పొందగలుగుతారు, చెప్పండి నాన్నగారు అని బ్రతిమలాడుతూ అడుగుతాడు. అతను చెప్పలేని స్థితిలో ఇబ్బంది పడుతూ ఉండగా, నాన్నగారు నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది, దయచేసి కొంచెం ఓపిక చేసుకొని చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఇంతలో తండ్రి, చూడు, దీనికి ఏం మందు వాడితే ఉపశమనం లభిస్తుంది అనేది నాకు తెలుసు, నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు, నాకు కొంత సమయానికి నేను మామూలు స్థితికి చేరుకుంటాను, నీవు ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో అని అంటారు. వెంటనే ఆ పిల్లవాడు, లేదు నాన్నగారు, మిమ్మల్ని ఈ స్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళలేను, దయచేసి నాకు తెలియపరచండి, ఇప్పుడు ఏ మందు ఇస్తే మీరు మామూలు స్థితికి చేరుకుంటారు అనేది అనగా, వెంటనే తండ్రి, చూడు నాయనా, నేను ఆ మందుని వాడాను, కాకపోతే కొంత సమయం పడుతుంది అనగా, ఇంతలో పిల్లవాడు, నాన్నగారు దయచేసి కొంత ఉపశమనం పొందాలి అంటే నేను మీకు మర్దన చేస్తాను, కొంచెం ఓపిక చేసుకోండి అని అలా సహకరించమని అడుగుతారు. వెంటనే తండ్రి, లేదు, నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీకు ఇప్పుడు ఈ సమయంలో విశ్రాంతి అవసరం, నువ్వు చిన్నపిల్లవాడివి అని కఠినంగా మాట్లాడగా, వెంటనే స్వామి, లేదు నాన్నగారు, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళలేను, దయచేసి నన్ను సేవ చేయనివ్వండి అని బ్రతిమలాడుతూ ఉండగా, వెంటనే తండ్రి కోపంగా, చూడు, నేను చెప్తున్నాను కదా, నీవు తక్షణం నీ గదిలోనికి వెళ్ళు, నీవు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది, ఈ నొప్పి ఎలాగో నాకు ప్రతిరోజు కొన్ని సందర్భాలలో ఉండేదే, నీవు రేపు ఉదయం లేచి నాకు సహాయం చేయాలి అంటే నీకు ప్రస్తుతం విశ్రాంతి అవసరం, చెప్తున్నాను కదా, వెళ్ళు అని కోపంగా అరవడంతో చేసేదేమీ లేక కుమారుడు బాధగా ఏడుస్తూనే తండ్రి అలా బాధపడడాన్ని చూస్తూ వదిలి వెళ్ళలేక, అలా దిగాలుగా అతను చెప్పాడు, ఆదేశించాడన్న ఒక కారణంతో అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు. అలా తన గదిలోనికి వెళ్ళాక, అమ్మా, నీవు నాకు దూరం అయిపోయావు, నాన్నగారు ఇప్పుడు కాలు నొప్పితో బాధపడుతున్నారు, నేను అతన్ని ఇప్పుడు ఇలా ఒంటరిగా వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, నేను చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు, ఏం చేయాలి, నాన్నగారి నొప్పి ఎలా తగ్గించాలనేది అర్థం కాని పరిస్థితి, ఇప్పటికే తల్లిని కోల్పోయి నేను బాధపడుతున్నాను, తండ్రిని ఎలా జాగ్రత్త చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి అని బాధగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది. వెంటనే సాయి, చూడు స్వామి, నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నీతో ఒక విషయం చెప్పాను, గుర్తుందా అన్న మాటలు వినిపించగా, వెంటనే స్వామి కంగారు పడిపోతూ, ఈ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అని ఆందోళనగా అటు ఇటు చూస్తారు. కొంత సమయానికి ఇవి సాయి మాటల్లాగానే ఉన్నాయే, అంటే మరలా సాయి వచ్చారా అని అటు ఇటు చూస్తూ, ఎక్కడ ఉన్నారు, కేవలం నాకు మాటలు మాత్రమే వినిపిస్తున్నాయేమిటి అని అలా అడగ్గా, వెంటనే సాయి, మీరు నాకు కనిపించడం లేదు, అంటే ఇప్పుడు మీరు నాకు మొదటిసారి కలిసినప్పుడు ఏం చెప్పారు అనేది దాన్ని బట్టి నేను ఆలోచించుకోవాలన్నమాట అని అలా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయగా, అతను మొదటిసారి కలిసినప్పుడు సాయి ఒక విషయం చెప్తారు, నీవు సంగీత సాధనం ద్వారా కొంతమంది యొక్క బాధని తగ్గించగలుగుతావు, నీ యొక్క సంగీతం అనేది కొంతమందికి ఎంతో మధురంగా వినిపిస్తుంది, అలాగే వారి యొక్క బాధ కూడా దూరం అయిపోతుంది అని చెప్పిన మాటలు తక్షణం గుర్తురాగా, స్వామి, అంటే దీన్ని బట్టి సాయి చెప్పింది నాకు ఇప్పుడు ఈ క్షణంలో మా నాన్నగారు నొప్పి తగ్గడానికి ఉపయోగపడవచ్చు అనుకుంటాను అని వెంటనే అలా సితారా తీసుకొని కొంత సమయం వరకు అతను అలా మృదంగం వాయిస్తూ సాధన చేస్తూ ఉంటాడు. ఇంతలో అలా కొంత సమయం బాధపడుతూనే ఆ యొక్క చక్కని సాధనాన్ని ఉపయోగించడం వలన అది ఎంతో మధురంగా ఉండి, బాధపడుతున్న తండ్రి అలా మైమర్చిపోయి కొంత సమయానికి అలా నిద్రలోనికి జారుకుంటాడు. అతను అలా ఆ యొక్క సితారాన్ని ప్లే చేసే సమయంలో తన తండ్రి పడుతున్న బాధంతా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత తన తండ్రి గది దగ్గరికి వెళ్ళి చూసేసరికి తండ్రి ప్రశాంతంగా నిద్రపోవడం కనిపిస్తుంది. వెంటనే అతను, ఇది నిజంగానే మహత్యం, సాయి చెప్పింది అక్షరాల సత్యం, నిజంగా సాయి చెప్పిన ఈ యొక్క రెమెడీ బాగా ఉపయోగపడింది, మా నాన్నగారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని అలా ధన్యవాదాలు చెబుతూ ఉంటారు. ఇంతలో సాయి అలా ద్వారకామాయి ఎదురుగా
కూర్చొని దునిలో నుంచి చూస్తూ, నేను చెప్పాను కదా, సంగీతం కొన్ని సందర్భాలలో మనకి మేలు చేస్తుంది. సంగీతం ద్వారా మనం కొన్ని మైమర్చిపోగలుగుతాము. సంగీతం ఎంతోమంది బాధని దూరం చేస్తుంది అని సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. మరుసటి రోజు ఉదయం ఖండోబా ఆలయం వద్దకి తన సహాయకుడితో పాటు నానాసాహెబ్ గారు చేరుకొని అలా షిరిడి గ్రామం రాగానే భావోద్వేగానికి గురి అవుతూ, నా గురువుగారైన సాయి ఈ షిరిడీలోనే ఉంటారు, అతన్ని కలవాలని నేను ఎప్పుడూ పరితపిస్తూ ఉంటాను అని అలా దిగి ఖండోబాకి నమస్కరించుకొని, తర్వాత రా ఇక వెళ్దాం, మనం సాయిని కలిసాము అంటే తప్పకుండా నీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అని సహాయకుడిని పిలవగా అప్పటికే అతను నిద్రపోతూ కనిపిస్తారు. వెంటనే అలా హేమంత్ ఏమిటి, నీవు ఇంకా ఆ బండిలోనే ఉండిపోయావు అనగా వెంటనే అతను ఉలిక్కిపడి లేచి, ఏమిటి మనం షిరిడి వచ్చేసామా, నాకు అసలు కనీసం తెలియలేదు అని అంటారు. వెంటనే అలా నానాసాహెబ్ గారు, చూడు నీవు నిజంగా చాలా ఆందోళనలో ఉన్నావు, నీ మనసంతా ఇంటి వద్దనే ఉంది, నేను అర్థం చేసుకోగలను నీ యొక్క పరిస్థితిని. నేను నీకు ముందే చెప్పాను, నీవు ఇప్పుడు నాతో రావడం కంటే నీ ఇంటిని కాపాడుకోవడం, నీవు ఇంటి దగ్గర ఉండడం చాలా అవసరమని అనగా వెంటనే అతను, క్షమించండి, నేను మీకు సహాయకుడిని, మీ అనుమతి లేకుండా ఏమీ చేయలేను, కానీ ఇప్పుడు మీరు నాకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడాను కొన్ని పనులు ఎక్కడికక్కడ మిగిలిపోయాయి కాబట్టి నేను ఆ పనులు పూర్తి చేయడం నా యొక్క తక్షణ కర్తవ్యం కాబట్టి నేను మీతో పాటు వచ్చాను. మొదటి ప్రాధాన్యత నేను పనికే ఇస్తాను కాబట్టి నేను నా యొక్క జీవితంలోని అవసరాలు అలాగే ఇంట్లోని విషయాల గురించి ఆలోచిస్తూ నా వృత్తికి నేను అన్యాయం చేయలేను. నా మొదటి ప్రాధాన్యం మాత్రం వృత్తికే ఇవ్వాలనుకుంటున్నాను. అందువల్లనే వాటన్నిటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు తక్షణం మీతో ప్రయాణం చేసి ఈ షిరిడి గ్రామం వచ్చాను, ఇక బయలుదేరదామా అని అంటారు. వెంటనే అలా నానాసాహెబ్ గారు బాధపడుతూనే ఇతని యొక్క సమస్యలకి తప్పకుండా తక్షణ ఉపశమనం లభించాలి అని అలా నడుచుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంతలో హేమంత్కి ఇంటి దగ్గర జరిగిన సందర్భాలన్నీ కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి. ఇంటి వద్ద అతను పత్రాల కోసం మొత్తం వెతుకుతాడు, కానీ ఏమీ కనిపించదు. వెంటనే వచ్చిన వారితో మాట్లాడినప్పటికీ ఏమీ ఉపయోగం లేక లోపలికి వెళ్ళగా తల్లి అప్పటికే దేవునికి ప్రార్థన చేస్తూ ఉండిపోతుంది. అమ్మ, మనకి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉండింది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భం అంతా అతనికి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఇంతలో వారు నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు. అక్కడ సాయి ఉండరు. వెంటనే నానాసాహెబ్ గారు, సాయి ద్వారకామాయిలో లేరు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు లేదా భిక్షకి వెళ్ళి ఉండొచ్చు అనగా వెంటనే హేమంత్, మనం సాయి కోసం ఇక్కడే కొంత సమయం వేచి ఉందామా అని అడుగుతారు. లేదు, మొదట మనం సాయి ఎక్కడ ఉన్నారు అనేది కనుక్కునే ప్రయత్నం చేయాలి అని, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అలా ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు జిప్రీ తనకి పని లభించి డబ్బులు చేతికి అందడంతో చాలా సంతోషంగా ఆమె కొంత డబ్బుని ఉపయోగించి పాయసాన్ని తయారు చేస్తుంది. వెంటనే సాయి, ఇదిగోండి అని సాయి ముందు ఉంచగా వెంటనే సాయి, ఏమిటి ఈరోజు ప్రత్యేకత, నీవు పొంగల్ని తయారు చేశావు అని అడుగుతారు. వెంటనే ఆమె, సాయి, నాకు రిహానా అక్క పని కల్పించారు, దాని ద్వారా నేను ఈ రోజున డబ్బు పొందగలిగాను, అందుకే నేను ఈ రోజున చాలా సంతోషంగా ఈ యొక్క పాయసాన్ని తయారు చేశాను, దాన్ని మొదట మీకే ఇవ్వాలని నేను అనుకున్నాను, దీన్ని సేవించండి సాయి అనగా వెంటనే సాయి, తప్పకుండా సేవిస్తాను, అంతకంటే ముందు ఇందులోంచి కొంత భాగం తీసి పక్కన పెట్టి మిగతాది ఇలా తీసుకొనిరా అని అంటారు. వెంటనే ఆమె అలాగే అని చెప్పి ఒక పళ్ళెంలోనికి తీసి దాని మీద అరిటాకు కప్పి ఆ తర్వాత తీసుకువచ్చి సాయి చేతికి ఇవ్వగా వెంటనే సాయి, చూడు జిప్రీ, నీకు చాలా రోజుల తర్వాత నీ యొక్క ప్రతిఫలం లభించింది కాబట్టి ఈ యొక్క ప్రతిఫలాన్ని నీవు అందరితోనూ సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నీకు విజయం లభించింది కాబట్టి ఆ విజయం అందరికీ తెలియాల్సి ఉంటుంది అని సాయి, ఇలా ఇవ్వు, నేను బస్తీలోని వారందరికీ ఈ యొక్క పొంగల్ని పంచిపెట్టే ప్రయత్నం చేస్తాను అని అంటారు. వెంటనే జిప్రీ కంగారుగా,
ఇది నిజంగా సంభవం అవుతుందా అన్నట్టుగా అలా ఆమె మనసులో అభిప్రాయపడుతూ ఇప్పుడు ఏం గందరగోళం జరుగుతుందో ఏమిటో అని అలా ఆందోళనగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో సాయి బయటికి చేరుకొని ఇలా రండి, అందరూ ఈ యొక్క పాయసాన్ని సేవించుదురు గాని అని అలా పిలుస్తూ ఉంటారు. ఇంతలో అటు ఇటు వెళ్తున్న వారు అక్కడ వారంతా అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు. సాయి ఇలా పిలవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. వెంటనే సాయి, నేను చెప్తాను, ఆశా అమ్మ మీరు రండి, అలా ఉషా అమ్మ మీరు రండి, కాచాయని గారు మీరు రండి అని ఇలా అక్కడ ఉన్న వారందరినీ పిలుస్తారు. వెంటనే వారంతా అక్కడికి చేరుకుని, ఏమిటి సాయి విషయం, మీరు ఉన్నపలంగా ఇలా ఎటువంటి సందర్భం లేకుండా ఇటువంటి పాయసాన్ని పంచిపెట్టడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. వెంటనే సాయి, సందర్భం ఉంది, జిప్రీ తను మంచి అవకాశాన్ని పొందగలిగింది, అలాగే విజయాన్ని పొంది ఈ రోజున మీ అందరి ముందు నిలదొక్కుకోగలిగింది, ఆమె కష్టం చేసింది అనగా వెంటనే ఆశాగారు చాలా ఆవేశంగా, మేము ఆ జిప్రీని నమ్మబోము, ఆమె మా అందరికీ అబద్ధం చెప్పి ఈ బస్తీలో ఇప్పుడు దౌర్జన్యంగా ఉంటుంది, అటువంటి ఆమె గురించి మీరు ఎంత చెప్పినా కూడా మేము నమ్మబోము, ఇప్పుడు కూడా అది అబద్ధమని మేము అనుకుంటాము, ఆమె మాకు ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఆమె పాయసాన్ని మేము సేవించడం ఏమిటి, లేదు లేదు అని అంటారు. వెంటనే పక్కనే ఉన్న రిహానా గారు, చూడండి జిప్రీకి నిజంగా మంచి అవకాశాన్ని నేనే కలగజేశాను, నాకు 35 దుప్పట్లని తయారు చేయమని చెప్పి అవకాశం లభించింది కాకా సాహెబ్ గారి దగ్గర నుంచి. వెంటనే నాకు పని రావడంతో నేను ఆమెకి పని కల్పించాను. ఇంతలో ఇద్దరం కలిసి కష్టపడ్డాము. ఎప్పటి నుంచో నాకు అనుభవం ఉన్నప్పటికీ కూడాను నేను 15 దుప్పట్లు తయారు చేసే సమయంలో ఆమె రాత్రి పగలు అని విశ్రాంతి కూడా తీసుకోకుండా 20 దుప్పట్లని ఆమె స్వయంగా తయారు చేసింది. అంత సామర్థ్యం కలిగిన అమ్మాయి, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆమెకి ఇటువంటి అవకాశాన్ని నేను కలగజేస్తూనే ఉంటాను. ఆమె తన కూతుర్ని చక్కగా తన కాళ్ళ మీద నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అటువంటి మంచి అమ్మాయిని ప్రోత్సహించడానికి మనకి మంచి మనసు ఉండాల్సి ఉంటుంది, ఒకసారి ఆలోచించండి అని అంటారు. వెంటనే సాయి, మీ అందరూ జిప్రీ గురించి ఆందోళన పడ్డారు, కంగారు పడ్డారు, ఆమె ఈ బస్తీకి చెడ్డ పేరు తెస్తుందని అభిప్రాయపడ్డారు, ఆమెను చూసి ఆడపిల్లలు అలాగే కోడళ్ళు తప్పకుండా తప్పులు చేస్తారు అని మీరు అందరూ అన్నారు. కానీ ఈ రోజున ఆమె ఎంత గొప్పగా మీ అందరిలో బ్రతకడానికి ఎలా ఆమె తను సహాయం చేసుకుంటూ ఎంత కష్టాన్ని చేసుకుంటుందో మీరే ఆలోచించండి. దీని ద్వారా అర్థమవుతుంది ఏమిటి అంటే, ప్రతి మహిళ స్వతంత్రంగా బ్రతకడం కోసం ఎంతటి కష్టాన్నైనా సరే భరించగలుగుతుంది. తమ వంతుగా ఆమె అలా ఈ రోజున తనకు వచ్చిన డబ్బుతో ఇలా పాయసాన్ని తయారు చేసింది. మీలో ఎవరికైనా మనసు ఉన్నట్టయితే, మీకు ఆమె కష్టం చేసిందని అనిపించినట్టయితే తీసుకోవడానికి ముందుకు రండి అనగా వారిలో ఒక వ్యక్తి మొదట ముందుకు వస్తాడు. ఆ తర్వాత అతన్ని చూసి మిగతా వారు అలా ఒకరి తర్వాత ఒకరు అలా అందరూ వస్తారు. ఇంతలో చివరిగా నానాసాహెబ్ గారు కూడా అక్కడికి చేరుకుంటారు. వెంటనే సాయి అతనికి కూడా పెడతారు. అతను తినేసి సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే అలా సాయి, నాకు షిరిడి రావాలని నా మనసు నిన్నటి నుంచి పరితపించిపోతుంది, తహతహలాడిపోతుంది, అందుకే నేను వచ్చాను, ఇదిగోండి ఇతను నా సహాయకుడు హేమంత్ అనగా అతను నమస్కరించడంతో సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే అలా అతను ఏదో కంగారు పడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. కొంత సమయం తర్వాత అలా నానాసాహెబ్ గారు, సాయి మీకు తెలుసా, నేను అసలు నిన్నటి నుంచి ఉండపట్టలేకపోయాను, నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఉదయాన్నే లేచి షిరిడీకి పయనమయ్యానంటే అర్థం చేసుకోండి, ఇక నా మనసు ఎంతగా పరితపించిందో మీకే అర్థమవుతుంది అనగా ఇంతలో సాయి, వెళ్ళిన పని పూర్తయిపోయిందా అని అడుగుతారు. ఇంతలో అతను, హా సాయి, నేను పని పూర్తి చేసుకొని కాగితాలను కూడా నాతో పాటు తీసుకువచ్చాను, ఇదంతా కేవలం మీ ఆశీర్వాదం ద్వారానే పని త్వరగా పూర్తయింది అనగా ఇంతలో సాయి, నేను చేసిందేమీ లేదు, రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, సరియైన సమయానికి నీవు వారికే ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. అది సరే, నీ స్నేహితుడు పిల్లాయికి ఇప్పుడు నీ అవసరం ఉంది అని అంటారు.
వెంటనే నానాసాహెబ్ కంగారు పడిపోతూ ఏమైంది సాయి అతనికి అని అనగా వెంటనే సాయి ప్రస్తుతం అతనికి ఆరోగ్యం బాగోలేదు, అతని యొక్క శరీరం అతనికి సహకరించడం లేదు, ప్రస్తుతం అతనికి విశ్రాంతి చాలా అవసరం. ఒక మనిషి ఎప్పుడైతే చక్కని మంచి ఆలోచనలు కలిగి ఉంటాడో అప్పుడే అతని యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలా కాకుండా ఎప్పుడు చెడు ఆలోచనలని మనసులో పెట్టుకున్నట్టయితే వారికి అనారోగ్యం కూడా త్వరగా వస్తుంది. అది సరే హేమంత్, నీవు ఏదో కంగారు పడుతూ ఏదో ఆలోచనలో ఉన్నావు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే హేమంత్ అటువంటిది ఏమీ లేదు సాయి అని అంటారు. ఇంతలో నానాసాహెబ్, హేమంత్, నీకు ఉన్న సమస్యని సాయికి తెలియపరిచే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అని అంటారు. వెంటనే హేమంత్, లేదు, మీ యొక్క గురువుగారు నాకు ఆశీస్సులు అందజేశారు, అది చాలు అనగా ఇంతలో నానాసాహెబ్ గారు, చూడు, నీకు ఏమీ తెలియదు సాయి గురించి, అందుకే ఇలా అభిప్రాయపడుతున్నావు, దయచేసి చెప్పు, సాయి ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని అంటారు. ఇంతలో హేమంత్, ఇప్పుడు నాకు ఉన్న సమస్యని సాయికి చెప్పి సాయిని కూడా ఇబ్బంది పెట్టే కంటే నా సమస్యని నేనే పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది అని అంటారు. ఇంతలో నానాసాహెబ్ గారు, సాయి, మీకు తెలియనిదేముంది, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఎవరైతే మంచి ఆలోచనలు కలిగి ఉంటారో వారికి తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. ఇతను నా సహాయకుడు, చాలా మంచి వ్యక్తి, అతను చాలా పెద్ద సమస్యలో ఉన్నాడు, ఇప్పుడు అతనిని కూడా కోల్పోయే స్థితికి దిగజారిపోయాడు, అతనికి ఇప్పుడు చాలా అవసరం సెలవులు, నేను చెప్పి అతన్ని కొంతకాలం సెలవులు తీసుకొని దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయమని చెప్పాను, కానీ హేమంత్ నిరాకరించారు అనగా వెంటనే సాయి, ఏమిటి హేమంత్, ఇప్పుడు నీవు నీ యొక్క ఇంటిని కాపాడుకోవాలి అనుకుంటున్నావు, అలాగే ఇప్పుడు నీ మీదనే నీ కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది, నీవు అవసరం నీ యొక్క వృత్తిని కొనసాగించడం, కానీ అంతకంటే ముందు నీవు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే హేమంత్, సాయి, విషయం ఏమిటి అంటే నేను నానాసాహెబ్ గారి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాను, నేను అతని దగ్గర పని చేస్తున్నంత వరకు ఖచ్చితంగా నా పనికి నేను న్యాయం చేయాల్సి ఉంటుంది, అందువల్లనే నేను అతన్ని అంటిపెట్టుకొని ఇలా వచ్చాను. ఇక నా యొక్క సమస్యలు అంటారా, అవి ఎప్పుడూ ఉండేయే, ఇప్పుడు నేను ఆ సమస్యల నుండి తప్పకుండా ఏదో ఒక విధంగా బయటపడగలుగుతాను, కాకపోతే నాకు ఉన్న ఈ బాధ్యతని నేను చక్కబెట్టాలి కాబట్టి నేను చాందోద్కర్ గారితో పాటు ఇక్కడికి వచ్చాను. నా యొక్క సమస్యలకి ఏదో ఒక రూపంలో పరిష్కారం అనేది వచ్చి తీరుతుంది, సమస్యల్ని అడ్డు పెట్టుకొని నేను నాకు ఉన్న ఈ యొక్క వృత్తికి అన్యాయం చేయలేను కదా, ఏదో ఒక రూపేణ ఆ భగవంతుడే నాకు న్యాయం చేస్తాడని అతని మీద భారం వేసి నేను ఇలా వచ్చాను అని అంటారు. వెంటనే సాయి, హేమంత్ చెప్పింది సరిగ్గా నిజం, అతను తన వృత్తికి న్యాయం చేయాలనుకుంటున్నాడు, ఇక భగవంతుడు తప్పకుండా అతనికి కూడా న్యాయం చేస్తారు, ఏది ఏమైనా కూడా సరైన సమయానికి అతనికి అంతా మేలు జరుగుతుంది, అతని సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుతాయి, నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు నానా అని అంటారు. ఆ తర్వాత, జిప్రి, నీవు ఇందాక కొంత క్షీరాన్ని తీసి పక్కకు పెట్టావు కదా, ఆ యొక్క పాయసాన్ని తీసుకువచ్చి నీవు హేమంత్కి పెట్టు అని అంటారు. వెంటనే ఆమె అలాగే సాయి అని అంటుంది. ఇంతలో హేమంత్కి ఇంటి దగ్గర జరిగిన సంభాషణలన్నీ అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి. అతను అలా నానాసాహెబ్ గారితో పాటు షిరిడీకి పయనమవుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి, రేపే ఆఖరి గడువు, రేపు నీవు నాకు ఇవ్వవలసినవి ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే నీ ఇంటిని మేము జప్తు చేసుకోవాల్సి ఉంటుంది అని అధికారుల దగ్గర నుంచి అతనికి వచ్చిన సమాచారాన్ని గుర్తు చేసుకుంటూ ఆందోళన పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా నాయనా అని బాధపడిపోతూ కంగారుగా ఉండగా ఇంతలో తల్లి, చూడయ్యా, నీవు ఈ సమయంలో ఇప్పుడు నీవు నీ వృత్తికి న్యాయం చేయాలి అంటూ బయటికి వెళ్తే ఎలాగా, కేవలం ఉన్న ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా అనగా ఇంతలో అతను, లేదమ్మా, నేను చాందోద్కర్ గారితో పాటు ఖచ్చితంగా షిరిడి వెళ్ళి తీరాలి అని అంటాడు. వెంటనే తల్లి, కేవలం ఒకే ఒక్క రోజు మనకి ఉంది, రేపటి రోజున మనకి ఉండడానికి ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలీదు, అటువంటిది నీవు ఆలోచించకుండా ఎలా నాయనా అనగా వెంటనే అతను, చూడమ్మా, మనం ఇప్పుడు
దీని గురించి ఆలోచిస్తూ నా వృత్తికి నేను అన్యాయం చేయలేను కాబట్టి ఎన్నో రోజులుగా నేను కొనసాగుతున్న ఈ వృత్తికి నేను న్యాయం చేయాలి. ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నేను పని పూర్తయిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాను అని అంటారు. ఇంతలో తల్లి, నీవు వచ్చేలోగా ఇల్లు ఉంటుందో లేదో అనేది ఇక ఆ భగవంతునికే తెలియాలి అని బాధపడిపోతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.